ఈ నెల 27న జరగబోయే రజతోత్సవ సభకు చిన్నకోడూరు మండలం నుంచి మరి 5,000 మందిని తరలించాలని హరీష్ రావు గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి ఆదేశాలను అనుసారం చిన్నకోడూరు మండలం నుంచి 5,000 మందికి మరి సరిపడు బండ్లను కూడా ఏర్పాటు చేసి మరి 27వ తారీఖు నాడు 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 15 నెలల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజల్లో అబాసుపాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంద్ కావచ్చు, రైతుకు సంబంధించినటువంటి మరి వారు ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా దొంగలో తొక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చిన్నకోడూరు మండలానికి వస్తే మరి కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా మరి హరీష్ రావు సుమారు 18-20 లక్షల రూపాయలు తన సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు ఒక్క గుంటడు పొలం ఎండిపోకుండా కూడా ఇవాళ హరీష్ రావు గారు తీసుకున్నటువంటి చొరవ వలన ఈరోజు రైతాంగం నష్టపోకుండా చూడడం జరిగింది. పోయి రాళ్ళవాన పడడం అదొక దురదృష్టకరమైన సంఘటన. చిన్నకోడూరు మండలంలో సుమారు 2,000 నుంచి 2,200 ఎకరాలు మరి పాడైనటువంటి పరిస్థితి. దానికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తుందో ఏమీ తెలియదు, కానీ రైతులు మాత్రం బాగా నష్టపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సభకు రైతులే పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఇలా రైతాంగాన్ని పెద్ద ఎత్తున నష్టపరిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా అనేకంగా కోపం మీద ఉన్న పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. అదే ముఖ్యంగా ఈ సభలో కూడా మరి ఆ అంశాలను కూడా మరి పరిగణలోకి తీసుకొని తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం మీద మెడలు వంచి ఇవన్నీ ఇప్పించే విధంగా మరి కేసీఆర్ ప్రయత్నం చేస్తారని తెలియజేస్తాం.